ముఖ్యమంత్రి దిగిపాయే ఏమో అయిపోతుంది అనేది నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి కూడా మొన్న నా మీద నిలబడ్డాడు దుబ్బాకల. మరి మీ అందరికీ తెలుసు ఎన్ని అబండాలు మాట్లాడాలనో, ఎన్ని అబద్ధాలు మాట్లాడాలనో. పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో, టీవీల ముందు, డిబేట్ల ముందు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిండో కూడా మరి మీ అందరికి కూడా తెలుసు. లాస్ట్కు నాకు కత్తిపోటు పడితే కూడా కావాలనే ఒడిపించుకున్నావు నువ్వు ఓట్ల కోసం అని చెప్పి కూడా ప్రచారం చేసిన ఒక దుర్మార్గుడు ఇలా మన బీజేపీ ఎమ్మెల్యే. ఈ ప్రాంతంలో అన్ని కూడా తెలుసు. ఆయనకు నాయకులు తెలియదు. ఈ ప్రాంతంలో లిటికేషన్ ఉన్న ల్యాండ్ల సర్వే నెంబర్లు తెలుసు, కంపెనీలు తెలుసు, ఏ కంపెనీలో ఏ విధంగా దోసుకోవాలి తప్ప ఆయనకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఆయన వచ్చేది కలెక్షన్ల గురించి, ఎలక్షన్ల గురించి కాదు. ఖచ్చితంగా కలెక్షన్లు చేసుకోవాలి, డబ్బు దండుకోవాలనే ఒక దుర్మార్గము ఆలోచనతోటి ఈరోజు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థి మన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి. ఇక కాంగ్రెస్ వల్ల ఇప్పటి వరకు క్యాండిడేట్ను డిక్లేర్ చేయలేదు, వాళ్ళ క్యాండిడేట్లు కూడా దొరుకుతలేరు. ఇక ఈ సోషల్ మీడియాను ఇంకేదో నమ్మి మనం ఎక్కడ కూడా మోసపోవద్దు. ఇలా సోషల్ మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే అసలు దానికి ఏ బూత్ పదాలు వాడినా కానీ తప్పులేదు. ఇవాళ మనం ప్రజలను నమ్ముకున్నాం, కేసీఆర్ గారిని నమ్ముకున్నాం, మనం ప్రజలకు చేసే పథకాలను నమ్ముకొని మనం ముందుకు పోదాం. ఖచ్చితంగా మరి గతంలో కూడా మరి నాకు మన దుబ్బాకలో కూడా మంచి మేయర్ తోటి గెలిపించిండ్రు. ఎలక్షన్లో మళ్ళీ మనం పనిచేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీరందరూ కూడా కష్టపడి గతంలో నా కోసం అయితే ఏ విధంగా అయితే 2 పర్యాయాలు గెలిపించిండ్రో అదే తరహాలో మరి వెంకటరామరెడ్డి గారిని మనం భారీ మేయర్ తోటి గెలిపించుకుందాం. నేను కూడా మరి దుబ్బాక నుంచి మొన్న నేను ఓడించిన అభ్యర్థి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయిండు. నేను కూడా ఖచ్చితంగా గత ఎన్నికల్లో దుబ్బాకల దాదాపు 62,000 మెజార్టీ మరి ఎంపీ ఎలక్షన్లో కూడా నాకు ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 54,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వెంకటరామరెడ్డి గారికి ఇప్పుడే కార్లు అడుగుతున్నాను, అన్న ఎంత మెజార్టీ ఇస్తావని చెప్పి. ఖచ్చితంగా నేను పోయినసారి నాకు ఎంపీగా ఏ విధంగా ఎంత అయితే మెజార్టీ ఇచ్చిండ్రో అదే మెజార్టీ కోసం నేను కష్టపడి పనిచేసి మరి ఇస్తా అని చెప్పి కూడా మరి వారికి నేను ఇక్కడ మాట ఇస్తున్నా. మీరు కూడా అదే తరహాలో అదే డైరెక్షన్లో పనిచేసినట్టయితే మరి మనకు 3.5 లక్షలు మరి మెజార్టీ వచ్చింది. ఖచ్చితంగా మనం అదే మెజార్టీని కూడా తేవాల, కష్టపడితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ మరి నేను కూడా మీరందరూ కూడా పర్మిషన్ ఇస్తే 1-2 రోజులు నేను కూడా ప్రచారానికి కూడా వస్తా ఇడికి. మరి మీ అందరు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను కూడా వస్తా. మొత్తం నాకు అన్ని గ్రామాలలో తిరిగి మరి మనం చేసిన పథకాలు, మనం చేసే మంచి పనులు, మరి వాళ్ళు చేసే చెడ్డ పనులు కూడా ప్రజలకు మరి విపులీకరించి మరి మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ